హాయ్ నమస్తే అండి. నా పేరు రామ్. మీ బడ్జెట్లో ప్రాపర్టీస్ ఛానల్కు ఈరోజు ఒక విల్లా అనేది సేల్కి వచ్చిందండి. ఈ విల్లా కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది మనకు ఇక్కడ పార్కింగ్ ఇచ్చారండి. ఈ పార్కింగ్ మొత్తం ఈ విలాస్ అన్నిటికీ 40 ఫీట్ రోడ్ వచ్చారండి. మొత్తానికి ఆ కనిపించేదే మనకు క్లబ్ హౌస్ అండి. మనం చూపించాం మొత్తానికి. ఇక్కడ ఇదే ఫ్రెండ్స్ మన మొత్తం విల్లా అండి. 3 BHK మనకు చాలా కాస్ట్. వాటి గురించి ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు మరిన్ని ఎవరైనా లో బడ్జెట్లో మీరు ప్రమోషన్ చేయాలనుకుంటున్నారా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ కంపల్సరీగా తక్కువలోనే మీకు ప్రమోషన్ చేయగలుగుతుంది. ఈరోజు మనం ఈ బిల్డింగ్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో మనం ఎక్కడ ఏంటి అనేది మనం చాలా క్లియర్గా చూపిస్తున్నాను. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అడగండి. నేను మళ్ళీ దాని గురించి చాలా వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం విలాస్ అనేటివి 40 ఫీట్ రోడ్స్తో ఎలివేషన్ ఒకే డిజైన్తో మొత్తం చేశామండి. ఇది కన్స్ట్రక్షన్ చాలా వెరీ నీట్గా అండ్ క్లాసిఫైడ్గా చేశామండి. ఈ కన్స్ట్రక్షన్లో మనం చెప్పాల్సింది ఏంటంటే మన ఇక్కడ మొత్తం వాళ్ళు చెప్పింది నాకు ఏమనగంటే మొత్తం గ్రానైట్తో ఫినిషింగ్ వర్క్, విండోస్కు గ్రానైట్ వర్క్తో ఫినిష్ చేశారండి. ఇక్కడ కనిపించేది లిఫ్ట్ అండి. సీలింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనము ఈ వర్క్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉంది, ఇంకా అయిపోతుంది. ఇది బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ బెడ్రూమ్, ఇక్కడ విండోస్ 2 విండోస్కు కార్నర్ ఫినిషింగ్ మొత్తం మన ఏదైతే గ్రానైట్ ఉన్నా గ్రానైట్ ఇచ్చేసండి. ఇది అది మన వాష్రూమ్ అండి, మాస్టర్ వాష్రూమ్ అన్నమాట. ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చే హాల్ అండి. హాల్లో నుంచి మనం మొత్తం చూడండి. ఇది ఇక్కడ లిఫ్ట్కు మనం ప్లేస్ వదిలిపెట్టాము. ఇక్కడ స్టేర్ కేసెస్ లిఫ్ట్ వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్. ఓకే, లెఫ్ట్ సైడ్ అండి. ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ ఇది హాల్ ఫ్రెండ్స్. ఈ హాల్లో కూడా మనం మొత్తం సీలింగ్ వర్క్ సపాటా అనేసి ఇక్కడ పూజ గది, కిచెన్ రూమ్కు బిసైడ్ మనకు ఇంటి ఖాళీ ప్లేస్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎందుకంటే మనం ఏదైనా కానీ వాషింగ్ మిషన్స్ అలాంటివి పెట్టుకోవడానికి. ఇది బాల్కనీ ఫ్రెండ్స్. ఈ బాల్కనీ ఇక్కడ చూస్తే మొత్తం సరౌండింగ్స్ ఈజీగా కనిపిస్తుంది. ఇచ్చేసి ఇది ఓకే. ఇది ఇంకోటి బెడ్రూమ్ అండి. లోపల బెడ్రూమ్ మనం లోపలనే మళ్ళీ సపరేట్గా వాటికి వాష్రూమ్గా ప్రొవైడ్ చేశారు. ఇదండి వాష్రూమ్. ఇంకా మనం చూస్తున్నాము. ఓకే, ఇప్పుడు మనము G+2కి వెళ్ళిపోతున్నాము. లెఫ్ట్ సైడ్ ఎక్కాలండి. ఓకే, మొత్తానికైతే ఈ బిల్డింగ్ మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ బాగా క్లారిటీగా ఇచ్చేసారండి. విండోస్, ఆ సీలింగ్ మొత్తం అయిపోయింది. ఎవరికైనా ఇంటీరియర్ డిజైన్ కావాలన్నా ఆ డిజైన్ అనేది చాలా క్లియర్గా చేసుకోవచ్చు. మన డిజైన్ ఎట్లా కావాలంటే అలా. ఇది ప్రొజెక్టర్కు అయినా ఏదైనా ఉపయోగపడడానికని పెట్టారండి. ఇక్కడ వాటికి వాష్రూము, ప్రాజెక్ట్ సీలింగ్. మన ఇంటీరియర్ డిజైన్ మనం ఎక్స్ట్రా పెట్టి చేయించుకోవచ్చు అండి. లేకపోతే ఇంక్లూడింగ్ కన్సెషన్ అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవాలి. ఓనర్తో మాట్లాడిన తర్వాత మీరు వాళ్ళ నుంచి ఏంది కన్స్ట్రక్షన్ ఇస్తున్నారో తెలుస్తుంది. మొత్తానికైతే దీనికి కాస్ట్ వచ్చేసి స్క్వేర్ యార్డ్ వచ్చేసి 6,500. సో దాదాపుగా 2 crores వస్తుంది. మొత్తం 3,000 గజాలు ఉంది మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ బిల్డింగ్ ఉందండి. మరిన్ని డీటెయిల్స్కు